హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. నాకు చెడ్డ అన్నదే కనిపించదు. ఇప్పుడు ఈ దేహమునకు 81 సంవత్సరములు. ఆ విధంగా నేను కనిపిస్తున్నానా? నా దేహమునకు ఎట్టి రోగములు లేవు. ఒక పిల్లవాడు మీద పడేసరికి నా తుంటి ఎముక విరిగిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. నేను ఇంట్లో మామూలుగా నడుస్తూనే ఉన్నాను. కానీ బయటికి వచ్చినప్పుడు డాక్టర్లు, స్వామి, మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని నడవండి అని సలహా ఇచ్చారు. వారి సలహాను కూడా నేను పాటించాలి. కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకొని నడుస్తున్నాను. నన్ను పట్టుకోవద్దు అని పిల్లలకు కూడా నేను చెబుతూనే ఉంటాను. ఎవరికీ తెలియదు. ఈ విధంగా నేను ప్రతి విషయంలో అతి సూక్ష్మ దృష్టితో నడుచుకుంటాను. నా తత్వమును ఎవరు కూడాను అర్థం చేసుకోవడం లేదు. నాకు జ్వరము, తలనొప్పి, జలుబు ఇలాంటివి ఎప్పుడూ రాలేదు. నేనెప్పుడూ కూడాను ఆరోగ్యంగానే ఉంటాను. ఆరోగ్యంగానే కాదు, భాగ్యంగా కూడాను ఉంటాను. ప్రతి విషయమును నేను చక్కగా గమనిస్తాను. కొంతమంది ఋతిక్కులు కూడాను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ నేను వింటూనే ఉంటాను. మంచి కానీ చెడ్డ కానీ రెండూ నాకు సమానమే. నాకు చెడ్డ అన్నదే కనిపించదు. నాకన్నీ మంచివే. ఈనాడు పంచభక్ష పరమాన్నములతో మనము మంచి భోజనం చేయవచ్చును. కానీ ఎంతవరకు అది మంచిది? రేపటి ఉదయానికల్లా అది మరో విధంగా మారిపోతుంది. కనుక మంచి చెడ్డలు రెండూ కూడాను ఒకే పదార్థమునందు డిఫరెన్స్ ఆఫ్ టైం చేత ఏర్పడే పరిణామములే. కనుక మనం ప్రతి విషయాన్ని కూడాను జాగ్రత్తగా గుర్తించి వర్తించాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.